సో ఈరోజు మనం ఈ వీడియోలో బెస్ట్ వేస్ టు యూజ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ 2025 అనేది తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మీరు కానీ న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆప్ట్ చేసుకున్నట్టయితే మీరు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన లేదు ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ అప్ టు 12 lakhs, విచ్ మీన్స్ మీరు 35,000 to 1.1 lakhs అనేది సేవ్ చేస్తున్నారు ట్యాక్స్ రూపంలో. ఇప్పుడు మీరు అందరూ ఒక డైలమాలో ఉండొచ్చు. నేనైతే న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆప్ట్ చేసుకున్నాను, న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయరు అండ్ నా ఇన్కమ్ కూడా 12 lakhs వరకు ఉంది, అంటే నేను ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన లేదు. ఇప్పుడు నేను నా అడిషనల్ ఇన్కమ్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎఫెక్టివ్ రిటర్న్స్ వస్తాయి, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా మీరు నన్ను క్వశ్చన్ చేస్తే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్. యూ హర్డ్ ఇట్ రైట్. మనం అందరం చూస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈ రోజుల్లో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపి. బట్ మీరు నన్ను అడగొచ్చు, ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది కదా, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఏంటి లాభం, నాకు మొత్తం లాసే కదా. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేది పడడం లేవడం అనేది చాలా కామన్. మీరు షార్ట్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేయట్లేదు. నేను చెప్పినట్టు మీ రిటైర్మెంట్ అయినప్పుడు ఇన్ ఫ్యూచర్ ఒక 5-10 years తర్వాత మీకు ఫండ్స్ అవసరం అయితే అప్పుడు యూజ్ చేసుకోవడానికి మీకు అయితే చాలా బెనిఫిట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ నుంచి. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మోస్ట్ సెక్యూర్డ్ అండ్ సేఫ్ మెథడ్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్గా ఉంటాయి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ బట్టి ఆర్బీఐ అనౌన్స్ చేసిన రేట్స్ బట్టి మీకు అయితే ఉండడం జరుగుతుంది. బట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చేంత రిస్క్ అయితే ఇందులో ఉండదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి క్లియరింగ్ ఆల్ యువర్ డెట్స్ అండ్ లోన్స్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్. చాలా మందికి డెట్స్ ఉన్నాయని లోన్స్ ఉన్నాయని చాలా టెన్షన్ పడుతూ డిప్రెషన్ లో ఉంటారు. ఇఫ్ యూ ఆర్ సేవింగ్ సంథింగ్, యూజ్ దాట్ మనీ టు పే ఆర్ క్లియర్ ఆల్ యువర్ డెట్. ఐ హోప్ మీకు ఈ 3 ways నచ్చాయి అనుకుంటున్నాను. ఈ 3 ways వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ యొక్క ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు ఫాలో మీ ఆన్ Instagram అండ్ ఆల్సో ఆన్ మై YouTube @CA Deepti Dankala. Thank you for watching and see you in the next video.